అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. 7 డేస్ లోన్ యాప్లకు సంబంధించి 9వ ప్రశ్న ఏంటంటే అండి, 7 డేస్ లోన్ యాప్లకు సంబంధించిన అమౌంట్ తెలియకుండా మనం మంత్లీ యాప్ అని చెప్పేసి మీరు అప్లై చేస్తారు. అప్లై చేసినటువంటి డబ్బులు అది నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి వేస్తారు. అది ఇల్లీగల్గా అమౌంట్ అకౌంట్లోకి వచ్చేసిందని చెప్పేసి బ్యాంకర్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇది శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సపోజ్ 7 డేస్ లోన్ యాప్ల నుంచి ఎంత అమౌంట్ అయితే వచ్చాయో ఆ అమౌంట్ ఒక్కటే హోల్డ్లో పెట్టి మిగతా అమౌంట్ని వాళ్ళకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ బ్యాంకర్లు ఏం చేస్తున్నారంటే 7 డేస్ లోన్ యాప్ సంబంధించి, ఎందుకంటే అది ఇల్లీగల్ డబ్బులు, 100% ఇల్లీగల్ డబ్బులు కాబట్టి అది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు అకౌంట్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. దీనికి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అండి, ఈ అమౌంట్ ఎప్పుడైతే ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఆటోమేటిక్గా నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు 7 డేస్ లోన్ యాప్ వాళ్ళు. అమెరికన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దాని నుంచి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ వెళ్ళి అది మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క హోల్డ్లో పెట్టినటువంటి అకౌంట్ని మళ్ళీ నార్మల్గా చేయడం జరుగుతుంది.